నాకు పిలిచారు, రేపు పక్కన పిలిచారు. పిలిచినప్పుడు ఏం చేయాలి? నన్ను తను తెలుసు, నేను వెళ్ళాను, నన్ను బయటకు వచ్చి హాయ్ ఫ్రెండ్స్, నేను ఫామ్ హౌస్ లో ఉన్నాను, ఇక్కడ బాగా చిల్ అవుతున్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఫామ్ హౌస్ ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, నేను చిల్ అవుతున్నాను. సేమ్ డ్రెస్ మానవచ్చు, సేమ్ డ్రెస్ బెంగళూరు తీసిన ఫోటో డ్రెస్ అదే ఉంది, పైన వేసుకున్న వైట్ అదే ఉంది. నేను ఫామ్ హౌస్ లో చెట్టు పెట్టుకుని చెట్టు కనిపించి హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నాను, బాగా చిల్ అవుతున్నాను, నేను అక్కడికి వెళ్ళలేదు, నేను ఇంట్లో బిర్యానీ పెట్టుకున్నా, బాత్రూమ్ కలుగుతున్నాను, పెట్టుకున్నా చెప్పింది. ఆ ఫోటో అప్పుడు చేస్తే రెండు కాంప్లీట్ వెళ్ళింది, చెకప్ చేసి కూడా వెళ్ళింది. చూసారు కదా, బెంగళూరు ఫోటో కూడా తీశారు. ఆమె బయటికి లగేజ్ గుంజుకుంటూ తెల్ల ముసుగేసుకుని బయటకు వస్తా, పైన కనిపించింది, లోపల వేసుకున్న చెట్టు కనిపించింది, పైన వేసుకున్న బయట కూడా కనిపించింది. అంటే జనం పిచ్చోలా, అంటే దొరికినప్పుడు దొంగ, దొరికినప్పుడు మహారాణి, అంటే వేరే వాళ్ళు తప్పు చేస్తేనేమో అప్పుడు టీవీ వచ్చి వాళ్ళ బుద్ధి, నేను అది మాట్లాడతాను చెప్తాను. అంటే మంది గురించి మాట్లాడినప్పుడు తప్పు లేదు, ఆమె దొరికినప్పుడు చాలా గుడ్ పర్సెంట్. నమస్కారం అండి, మీరు చాలా మంచి వ్యక్తులు అండి, మీరు ఎక్కడ తప్పులు చేయరు, ఇండస్ట్రీ సినిమా చూస్తారు, మా ఆగే సినిమా తీసుకులేవు, రూపాయలు 2 రూపాయలు మాకే తక్కువ వస్తలేవు, మాకే వస్తలేవు, అలాంటిది నువ్వు వాళ్ళు పెంచుకోవాలని అనుకుంటా అంత పెద్ద ఆస్తి సంపాదించడం అంటే ఇంగ్లీష్ నువ్వు ఎక్కడ సంపాదించవు అది దేవుడు తెలుసు, నాకైతే తెలియదు. నువ్వు రేపు వాటికి వెళ్ళింది కరెక్టే, అక్కడ దొరికిపోయింది కరెక్టే, వాళ్ళ బయటకు వచ్చి అయిపోయింది ఫామ్ హౌస్ ఉంటాను, బాగా చిల్ అవుతున్నా, ఏమంటే చిల్ అవుతున్నావు, ఎవరు చిల్ అవుతున్నావు, మళ్ళీ ఇంట్లో బిర్యానీ వండుతున్నాను, ఎందుకు దొరికిపోయినా ఆ పొద్దులు ఆడదు చట్టంగా తీసుకున్నాం చెప్పాలి, ఏమని చెప్పాలి, నేను బర్త్డే వాళ్ళ నా అభిమానంగా పిలిచారు, నేను వెళ్ళాను అని చెప్తే తప్పేముంది. నువ్వు నేను ఒక్క మాట కూడా ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు నేను నీకు ఇండస్ట్రీ ఇండస్ట్రీ పేరు ఉంది, నువ్వు వాడిని ఇండస్ట్రీలో నువ్వు గుర్తింపున్నాను, మొన్న గెలిచిన ఎలక్షన్ నువ్వు గెలిచావని చెప్పు, గెలిచి నువ్వు ఒకటి చెప్పని నువ్వు ఇంకొకటి చెప్పించుకుంటున్నావు. చూడండి మంచు విష్ణు గారు ఆయన కూడా ట్వీట్ చేశారు, ఐ సపోర్ట్ తప్ప అయితే జరిగిందండి, ఆ పార్టీకి వెళ్ళలేదని వెళ్ళింది, బర్త్డే పిలిచింది ఆయన, బాగా పిలిచినప్పుడు వార్తలు పిలిచినప్పుడు బర్త్డేకి వెళ్ళింది కాదు చెప్పట్లేదు, ఆమె మంచిగా నేను చెప్తున్నా, ఏమక్క మంచిగా నేను చెప్తా, నువ్వు వెళ్ళి ఎలా అబద్ధాలు చెప్తావు అంటే నువ్వు చెప్తా అబద్ధాలు వేరే వాళ్ళు చెప్తా తప్ప, అప్పుడు కరెక్ట్ వెళ్ళాక పక్కనట్లేదు చిన్న దొరికితే దాని కంపెనీ ఎంత నింపేశావు, టీవీలో ఎలా మాట్లాడావు, ఎన్ని వీడియోలు నువ్వు ఎలా వచ్చావు, అప్పుడు ఎక్కడ పోయింది, నువ్వు ఇప్పుడు వెళ్ళావు దేవుడు పార్టీ రేపు పార్టీకి వెళ్ళావు, నేను వెళ్ళలేదు, నాకు సంబంధం లేదు, ఎవరో నాకు బిందెలు వేస్తున్నారు, ఆ ప్లేస్ ఎవరో ఉన్నారు, ఎలా చెప్తావు, వాళ్ళ చెల్లి గెస్ట్ హౌస్కి వెళ్ళావు, ఒక చెట్టు కింద ఉన్నావు, గెస్ట్ హౌస్ చూపించిందా, చెట్టు చూపించింది, అలాంటి గెస్ట్ హౌస్ చూపించే నువ్వు ఇదే గెస్ట్ హౌస్ ఇదే నేను అది మామూలు చెట్టు కాదు, అది స్టోర్ చెట్టు లేదు, అది మామూలు చెట్టు అన్నారు, ఎక్కడ చెట్టు ఇంట్లో పెట్టుకోవచ్చు, అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఒక ఏమని చెప్పావంటే గెస్ట్ హౌస్ ఉన్నది, గెస్ట్ హౌస్ ఎందుకు చూపించలేదు, చెట్టు ఎందుకు చూపించాలనుకుంటున్నావు, వైట్ డ్రెస్ వేసుకున్నావు, అది వాటిని గుంజుకుని వస్తున్నావు, మొత్తం గుర్గలా కప్పుతున్నావు, ఎందుకు కప్పుకున్నావు, ఏమక్క నువ్వు మంచిగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తీసుకో, లక్షలు సంపాదించుకోవచ్చు, చేసింది ఏముంది, ఒక రేవు పార్టీకి వెళ్ళావు, దొరికిపోయావు, వేరే వస్తువులు అయ్యావు, తప్పించుకోవడానికి ఎన్ని ప్లాన్ ఇండస్ట్రీ చేయాలి, అయిపోయింది నేను చూపిస్తాను, ఏ పక్కన కూడదు, ఏ పక్కన చూసాను, ఎలక్షన్ అప్పుడు చూసాను, అప్పుడు టీవీలో చూసాను, అవి మాటలు విన్నాను నేను, అంటే నీకు ఈ ఫీలింగ్ ఏ పక్క చాలా మంచిగా నేను చెప్తా, కానీ నువ్వు అబద్ధం ఏమాడాలి, నేను అక్కడికి వెళ్ళాలి,
అని ఎందుకు అబద్ధం ఫస్ట్ క్వశ్చన్ అడగండి. నువ్వు సేవలు నేను వెళ్ళాను ఏంటి ప్రాబ్లము అని చెప్పు ధైర్యంగా. ఎలా ఉంటది? నేను అక్కడికి వెళ్ళలేదు, మా చెల్లెలు ఫామ్ హౌస్ లో మా చెల్లి చిల్ అవుతున్నాను. ఇప్పుడు చెల్లి వచ్చింది. మళ్ళీ చెక్ చేస్తే అది నిజమే కదా, నెగిటివ్ కాదు, ఫాస్ట్ వచ్చింది కదా. ఎందుకు వచ్చింది మరి ఫాస్ట్? వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ అక్కడ ఎందుకు వేసుకున్నాము, ఇక్కడ వచ్చాక ఆ డ్రెస్ ఎందుకు అడగరా? మానట్ తర్వాత మానట్ హ్యాపీ హ్యాపీ సమాజంలో అందరికీ ఉంటది. నేను కూడా దొరకవచ్చు, చెప్పలేము. ఒక పార్టీ అనుకుంటున్నాను వెళ్తాను. తీసుకపోయి ఫోటోస్ కానీ నిజం చెప్పండి, వాసు అన్న చాలా గుడ్ పర్సన్, చాలా మంచోడు. ఆయన సంపాదించవచ్చు, బతకొచ్చు. ఆయన ఫోటో ఆయన చేయలేదు.